పరువు కాపాడుకోవడానికే బండి సంజయ్ దేవుళ్ల పేర్లు ఉపయోగించడం సిగ్గుచేటన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే బండి సంజయ్ బీసీ వాదాన్ని తెరపైకి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. తప్పు చేయకపోతే బండి భగీరథ్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. బండి భగీరథ్ను పోలీసులకు అప్పగించాలన్నారు. కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిలో శూన్యంగా ఉన్న బీజేపీ మతాల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు. కులాలు మతాల ప్రాంతాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం బీజేపీకి అలవాటైందని మండిపడ్డారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. బండి సంజయ్ గారు వారి కుమారుడు బండి భగీరథ్ వారు చేసిన పనిని నిజంగా మీరు హోమ్ మినిస్టర్కి రాజీనామా చేయాలి ఫస్ట్. లేదంటే నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేస్తే నీ యొక్క గొప్పతనం పెరిగేది. అది వదిలిపెట్టి ఇంకా నేను వీళ్ళంతా చూస్తా వాళ్ళని చూస్తా రోడ్డు వేసి చూస్తా ఏంటిదే చూసేది. ఏమనంటే బీసీ అంటానో లేదంటే జయరామ్ అంటానో ఏంటిది ఇది? అంటే మీ పార్టీలో మీ బీజేపీలో ఎప్పుడు ఏది చేసినా జై శ్రీరామ్ అంటే అన్ని పోతాయా? ఆవేశంగా అని కంటతడి పెట్టి ఇది చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నీ చేతున్నది నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయినావు? రాజీనామా చేయి చేత కాకపోతే ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉండి నీ కొడుకును సరెండర్ చేసి ఇది చేయలేకపోయినప్పుడు ఎందుకు నీకు ఆ పదవి? పొద్దుగా లేస్తే ఎవరన్నా ఏమైనా దాని మీద నోరు ఇరుసుకబడి పడేటోళ్ళు మీ బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఒక్కడు మాట్లాడట్లే బీజేపీ వాడు. ఏమైనా చేయటాలు తప్పులు చేయటాలు ఇదంటారు అది చేయటాలు ఏమనంటే బీసీ అంటాం లేదంటే జై శ్రీరామ్ అనటం ఇదే దుకాణమా? అరే 4 మంచి పనులు చేసి ఈ పని చేసినా మేము మాకు గొప్ప వాళ్ళం అని చెప్పి చెప్పుకొని బతకండి. మీకు సంబంధం లేదంటారు, పార్టీకి సంబంధం లేదు, మనం సరెండర్ చేయించండి, మన మంత్రికి రాజీనామా చేయించండి. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఒకటే మాట్లాడుతారు. సిగ్గుచరం ఉండాలి ఇట్టి బీఆర్ఎస్ వాళ్ళకి కూడా. ఎవరో ఒకటే ఏది మీకు మీ ఈ కేటీఆర్ మీద కేసులు పెట్టి వెంబడి అరెస్ట్ చేసిర్రా? మీకు ఇంకొకటి సూటిగా అడుగుతాను ఇవాళ బీజేపీ వాళ్ళని. మోదీ అంటారు, జై శ్రీరామ్ అన్నారు కదా, చాలా సంతోషం, ఓకే. కానీ మీరు తెలంగాణలో ఒక దేవస్థానానికి సెంట్రల్ గవర్నమెంట్కి తెచ్చిన పైస ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఖమ్మం నుంచి భద్రాచలం కానివ్వండి, ఎక్కడ ఏ గుడికి కానివ్వండి ఎన్నెన్ని కొట్టించింది తెలుసా మీకు? మేము భక్తులం కాదా? మా చేతలతో చేసేవాళ్ళం మేము. మీ తిరిగా ఉత్తగా వచ్చి ఏదో చెప్పి పెట్టడం కాదు. సమ్మక్క సారక్క జాతర చూడండి, ఇవన్నీ మేము 100 కోట్లు ఇచ్చి తీసుకొచ్చినాం. గతంలో మీరు కలిసి సంవత్సరం చేసిన ఈ ఎదవాళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు కలిసి చేసింది కదా 10 ఏళ్ళు. ఎన్నడన్నా ఒక్క గుడికి 50 కోట్లు ఇచ్చిండ్రా మీరు? ఆడ యాదగిరిగుట్ట కాడ ఒక్క కాడ మాత్రం వాస్తవానికి ఇచ్చిండ్రు. దాని చుట్టూ మన బిడ్డలు అన్ని ల్యాండ్ 100 ఎకరాలు. ఆడ అభివృద్ధి చేసే ముందే రోడ్లు వేసుకోవడం, సెంట్రల్ లైటింగ్ పెట్టేది, గవర్నమెంట్ డబ్బులు పెట్టడం, వాటి అన్ని చేసుకోవటం, దాన్ని అభివృద్ధి చేసి దీన్ని గుడి డెవలప్ చేస్తానని చెప్పుకోవటం. మేము ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి. 4 అభివృద్ధి పనులు చేసి దేవుని పేరు చెప్పండి, సంతోషిస్తాం.